వెల్కమ్ టు 19 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రంగానాడుకు పివి సునీల్ కుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి అంశాల్లో ఈ ఎపిసోడ్ కీలకమైనటువంటి ఎపిసోడ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే రంగానాడు ఎంత కీలకమైనటువంటి అంశంగా తెర మీదకి వచ్చిందో పివి సునీల్ కుమార్ గారి ఎపిసోడ్ కూడా అదేవిధంగా తెర మీదకి వచ్చింది. అయితే ఈ రంగానాడు కార్యక్రమానికి పివి సునీల్ కుమార్ గారికి కూడా ఆహ్వానం అందించారంట. ఆ యొక్క రంగానాడుని నిర్వహించేటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు. ఇటీవల కాలంలో చూస్తే పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి సీనియర్ అధికారి ఆయన. అయితే అనేకమైనటువంటి వివాదాలకు కూడా ఆయన కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే ట్రిబ్యునల్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ పివి సునీల్ కుమార్ గారి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమానేలాగా పెద్ద ఎత్తున ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంది. ఆ ఎపిసోడ్ ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే పివి సునీల్ కుమార్ గారు ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు కీలకంగా. కాపులు దళితులు కలిసి ఉండాలని, వారు కలిసి ముందుకు వెళ్ళాలని, రాజ్యాధికారాన్ని సాధించాలని, కాపులు ముఖ్యమంత్రిగా ఉండాలని, దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని పివి సునీల్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే దాని మీద అనేక రకాలైనటువంటి రాజకీయ విశ్లేషకులు వారి యొక్క అభిప్రాయాలను వారికి నచ్చినట్టుగా చెప్పుకున్నారు. సో కొంతమంది పివి సునీల్ కుమార్ గారు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యూహంలో భాగమని కొంతమంది, సో మరి కొంతమంది అసలు కాపులు దళితులు కలిసిమెలిసి ఉండాలని చెప్పడం తప్పేలా అవుతుంది, సో కాపులు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి, దళితులు కూడా ఉప ముఖ్యమంత్రిగా పవర్ఫుల్గా వారు కొనసాగాలని చెప్పేసి ఆయన కోరుకోవడంలో తప్పేలా అవుతుందని చెప్పేసి మరికొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు కాపులు దళితులు బీసీలు ఏకతాటి మీద నడవాలనేటువంటి ఒక బలమైనటువంటి వ్యూహాన్ని ఆయన చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఎన్ని ఏర్పడినప్పటికీ కూడా కొన్ని అగ్ర సామాజిక వర్గాల వారికి మాత్రమే రాజకీయ ప్రాధాన్యత, ఆర్థికపరమైనటువంటి ప్రాధాన్యత, వ్యాపారాల్లో ప్రాధాన్యత లభిస్తున్నటువంటి తరుణంలో బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారంలో హక్కులు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో పివి సునీల్ కుమార్ గారు ఒకరు. ఆయన అంబేద్కర్ ఇండియన్ మిషన్ని ఏర్పాటు చేసి 10 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక దళిత సంస్థగా గుర్తింపు పొందింది. అయితే పివి సునీల్ కుమార్ గారిని గత 4 రోజుల క్రితం రంగానాడుకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది ఆయన ఇన్వైట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రంగానాడు గురించి చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె వంగవీటి ఆశా గారు తను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి తాను ప్రకటించిన తరువాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. తన తండ్రి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారు హత్య గావింపబడినటువంటి ఆ రోజుని రంగానాడుగా వారు కీర్తించుకుంటూ ఆ రోజు ఒక బహిరంగ సభని విశాఖ వేదికగా ఏర్పాటు చేసి 1,00,000 మంది వంగవీటి అభిమానులతోటి అదేవిధంగా బలహీన వర్గాలను కలుపుకొని ఆ సభని విజయవంతం చేయాలని చెప్పేసి ఆ కుటుంబానికి చెందినటువంటి మరికొంతమంది కూడా ఆవిడకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి ఇటీవల కాలంలో కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారికి కూడా ఆహ్వానం అందిందంట. సో అందుకనే మనం రంగానాడుకు పివి సునీల్ కుమార్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో అయితే నిన్న ఆయన గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసినటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూద్దాం. కాపులు దళితుల ఐక్యతతో అధికారం, సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. కాపులు దళితుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఏపీలో కాపుల ఐక్యతను కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 25% కంటే ఎక్కువగా ఉన్న ఈ 2 వర్గాలు కలిస్తే రాజకీయ అధికారం సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా రాజకీయాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని, కాపులు 2.5 ఏళ్ళు దళితులు 2.5 ఏళ్ళు అధికారంలో ఉండే విధంగా ఆలోచనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనికి బీసీలు మద్దతు తెలిపితే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. డిసెంబర్ 26న విశాఖపట్నంలో నిర్వహించనున్న రంగానాడుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళిత వాడలను గుర్తించడంతో పాటు ఎస్సీ సప్లాన్ నిధులు పంచాయతీల అభివృద్ధికే ఖర్చు చేయాలని సునీల్ కుమార్ సూచించారు.
సో చాలా పెద్ద స్టేట్మెంట్ ఆయన నిన్న ఆచంట్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో 25% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ 2 వర్గాలు కలిస్తే రాజకీయ అధికారం సాధ్యమవుతున్నారు అంటే చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ పదవికైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయొచ్చు, ఎంత సామాన్యుడైనా శాసనసభకి లేకపోతే పార్లమెంట్కి పోటీ చేసేటువంటి హక్కు అడుకుంటుంది. సో కాబట్టి రాజ్యాధికార ఫలాలను కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అనుభవించకుండా అన్ని వర్గాలకు సమానంగా అందాలనేటువంటి ఒక ఆకాంక్షను ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆ ఆకాంక్షను నెరవేర్చుకునేటువంటి విధంగా ప్రజలకు ఒక సంకేతాన్ని ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే అది తప్పు అంటే ఆ 2 వర్గాలకి అధికారం అందకూడదు అని చెప్పేసి మాట్లాడటమే అవుతుంది. సో ఈ మధ్యకాలంలో కూడా చాలామంది మాట్లాడారు, ఇష్టానుసారంగా మాట్లాడారు, ఆ 2 వర్గాలకు అధికారం సాధ్యం అవుతుందా, అసలు అలా మీరెందుకు మాట్లాడారని. అంటే మాట్లాడకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు. సో ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీనికి బీసీలు మద్దతు తెలిపితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు ఆయన. డిసెంబర్ 26న విశాఖపట్నంలో నిర్వహించనున్న రంగానాడుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నిజంగా అది చాలా పెద్ద స్టేట్మెంట్. అంబేద్కర్ ఇండియన్ మిషన్ నడుపుతున్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయి అధికారి పివి సునీల్ కుమార్ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు రంగానాడుకు అందరూ కలిసి రావాలని ఇచ్చారు. అంటే ఒక కాపులే కాదు, రంగానాడుకు దళితులు కూడా కలిసి రావాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో ఒక పెద్ద వైబ్రేషన్ ఆంధ్రప్రదేశ్లో. సో అయితే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రంగానాడుకు మద్దతు తెలపడంతో ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. చూద్దాం అంటే పివి సునీల్ కుమార్ గారి అడుగులు భవిష్యత్తులో ఏ మేరకు రాజకీయంగా వారు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందనేది వేచి చూడాల్సినటువంటి అంశం.